వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. ఈ రోజు 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉండే బండి సాయి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్. కానీ ఆయన 2 గంటలకు పోలీస్ స్టేషన్కి రాలేదు. 6 గంటలకు పోలీసులకు ఒక ఈమెయిల్ పంపించిండు. ఆ ఈమెయిల్ను పోలీసులు మీడియాకి ఇచ్చిండ్రు. నాకు ఒక 2 రోజులు టైం కావాలన్నాడు. రేపు బండి సాయి భగీరథ్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో హియరింగ్కి వస్తుంది. 2 రోజులు టైం కావాలంటే ఆయన ఎల్లుండి వస్తా అని చెప్పినట్టుగా మీడియా ఛానళ్ళు కొన్ని, బండి సంజయ్ పంపించిన ప్యాకేజీలు తీసుకున్న మీడియా ఛానళ్ళు కొన్ని చెప్తున్నాయి. కానీ ఈ లెటర్లో ఎక్కడ కూడా నేను ఎల్లుండి వస్తానని చెప్పలేదు. 2 రోజుల టైం కావాలన్నాడు. 2 రోజుల టైం, ఎల్లుండి వస్తాడా రాడా, రేపు యాంటిసిపేటరీ బెయిల్లో అవుట్కమ్ కోసం ఎదురు చూస్తున్నాడా? సో మా భరత్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ అడ్వకేట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. భరత్ గారు, ఈరోజు 2 గంటలకు వస్తా అన్నాడు, రాలేదు. 6 గంటలకు ఈమెయిల్ పంపిస్తాడు, నాకు 2 రోజులు టైం కావాలంటాడు. అసలు పోక్సో లాంటి కేసెస్లో ఇంకా ఆయన ఏమంటాడంటే ఆ లెటర్లో, ఈమెయిల్లో, వాళ్ళు రాసిన ఈమెయిల్లో, నాకు 2 రోజులు టైం ఎందుకు కావాలంటే టు ఎనేబుల్ మీ టు కొలాక్ట్ ద రిలవెంట్ మెటీరియల్, డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై పొజిషన్ దట్ వుడ్ మీనింగ్ఫుల్లీ ఎయిడ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ అసెస్ ద ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది ఫాల్స్ అలిగేషన్స్. అంటే నేను ఇంకా కొన్ని కాయిదాలు అవన్నీ జమ చేసుకోవాలి కాబట్టి నాకు 2 రోజులు టైం ఏంటి అడతారు. నార్మల్గా ఉంటుంది ఇట్లా? ఈ అఫెన్స్ ఏదైతే ఉందో అట్ ద బిగినింగ్ అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు, ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు సెక్షన్ 11 ఆఫ్ పోస్కో, 11 రెడ్ విత్ 12. సెక్షన్ 11 ఏంటి, అసలు ఇచ్చిన కంప్లైంట్ యొక్క ఇంగ్రీడియంట్స్కి సెక్షన్ 11కి సంబంధమే లేదు అక్కడ. సరే, దాని మీద విమర్శ వచ్చింది, ఇది డెలిబరేట్గా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్యూజ్డ్కి బెయిల్ తీసుకునే అవకాశాన్ని సర్క్యులేటింగ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ అన్నట్టుగా సెక్షన్ల కింద పెట్టినారు. ఆ సెక్షన్ల కింద పెట్టినారు. ఆ సెక్షన్లకి తర్వాత ఆరోపణలకి ఎక్కడ సంబంధం లేదు. ఆరోపణలలో చాలా స్పష్టంగా ఉన్నది, మైనర్ని మభ్యపెట్టి, భయపెట్టి, తర్వాత మత్తులో ముంచి అనుభవించినారు అనేది స్పష్టంగా, శారీరకంగా అనుభవించినారు అనేది కంప్లైంట్లో ఉన్నది. ఆ కంప్లైంట్ ఇంగ్రీడియంట్స్ ప్రకారం తప్పనిసరిగా సెక్షన్ 6 పెట్టాలి. సెక్షన్ 6 తప్ప వేరే అనివార్యం లేదు. సెక్షన్ 6 పెట్టకుండా సెక్షన్ 11 ఎందుకు పెట్టినారు? అక్కడే మనకు ఒక స్పష్టమైన ఒక అనుమానం కలిగేదానికి ఆధారాలు వచ్చినాయి. అంటే కొంత లీనియంట్గా బిహేవ్ చేస్తున్నారా, స్ట్రిక్ట్గా? ఆ సెక్షన్ 11, 12 పెట్టిన పోలీస్ ఆఫీసర్స్ని ఎవరైతే ఎఫ్ఐఆర్ ఆ టైంలో రిజిస్టర్ చేసి ఆ సెక్షన్ల కింద కేసు పెట్టినారని ఈ పార్టీకి సస్పెండ్ చేసి పక్కన పెట్టి ఆయన ఇన్వెస్టిగేషన్లో లేకుండా చేయాలి. ఇప్పుడు సస్పెండ్ చేసి పక్కన పెట్టి చేసే అంత సీన్ ఎక్కడుందండి? ఇవన్నీ బయటపడిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ మీటింగ్ పెడితే, ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు, తర్వాత బండి సంజయ్ గారు ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకునే విధానం కూడా, ఒక పక్కనేమో ప్రజలు ఆందోళన చెందుతున్నారు, ప్రజా సంఘాలు రోడ్ల మీదకి వచ్చినాయి, డిమాండ్ పెరిగింది, సోషల్ మీడియాలో అవుట్ క్రై ఉన్నది దీన్ని విమర్శించుకుంటూ, ఇంకో పక్కన చాలా ఏమి జరగనట్టుగా, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఒకరినొకరిని పలకరించుకోవడం, మాట్లాడుకోవడం, ఏంది నవ్వుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏ ఆఫీసర్ చేస్తారండి? ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఆహాభావాలతోని వ్యవస్థకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? తరువాత బాధితులకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? క్రూయల్గా, చాలా క్రూరాతి క్రూరంగా. ఆ తరువాత సెక్షన్ 6 గురించి ఎప్పుడైతే ఆందోళనకారులు తర్వాత ప్రజలు ప్రశ్నించినారో అప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసి 11 నుంచి 6లోకి తీసుకొని వచ్చినారు. పోనీ 6లోకి తీసుకొని వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అతన్ని పట్టుకోవడానికి చేసిన ఎప్పుడైతే ప్రయత్నాలు కనిపించలేదు. సెక్షన్ 6 అది మార్చినరో అది సీరియస్ క్రైమ్ కిందకి వచ్చేసింది. సీరియస్ క్రైమ్ ని డీల్ చేసే పద్ధతి ఇది కాదు. నేను ఇంకెవరి మాటలో నేను మాట్లాడదలుచుకోలేదు. సెక్షన్ 6 అఫెన్స్కి 2019 వరకు 20 years ఇంప్రిజన్మెంట్. కానీ 2019లో ఇదే బీజేపీ ప్రభుత్వం సరిపోదు,
దీన్ని లైఫ్గా మార్చాలి, లైఫ్గా మార్చాలి, టిల్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. టిల్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. తర్వాత ఇంకా సీరియస్గా ఉంటే దాన్ని డెత్ పెనాల్టీ కింద చేయమని చెప్పినారు, మరణశిక్ష కూడా వేయొచ్చు అని అన్నారు. మామూలు ప్రజలైతేనేమో ఇవన్నీ చాలా గట్టిగా మాట్లాడతారు. మరి ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన కుటుంబంలో ఇది జరిగితే బీజేపీ తన చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి కదా. ఖచ్చితంగా బండి సంజయ్ గారిని ఆదేశించాలి, నీ కొడుకుని న్యాయ వ్యవస్థకి తర్వాత పోలీసు వ్యవస్థకి సరెండర్ చేయండి. నుంచే తీసేస్తలేరు, ఇంకా ఆయన ఆదేశిస్తారా వీళ్ళు? అంటే నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి గారు చాలా గొప్ప గొప్ప నీతులు మాట్లాడుతూ ఉంటారు, కాదనొద్దు. ప్రధానమంత్రి వారి నీతులు మాట్లాడవచ్చు, మనం నేర్చుకోవచ్చు. కానీ మరి వాళ్ళకు వర్తించవా ఇవి అనేది నా ప్రశ్న. వాళ్ళు మాట్లాడేది నీతులు మాత్రమే, చేతలు మాత్రం వేరే రకం. అయితే ఇప్పుడు కనీసం అది చేయకుండా ఆ స్టేజ్ మీద కూర్చొని ఈయన ఇకలు పక్కపక్కలు చేస్తూ ఉంటే ఇంకొక సందర్భాన్ని మీకు గుర్తు చేయాలి. బీఆర్ఎస్కి తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్యన ఏదో ఒక విషయంలో పరిపాలనకు సంబంధించి పరిపాలన సరిగా చేయని విషయంలో బీఆర్ఎస్ ఆందోళన చేపడుతున్నప్పుడు బండి సంజయ్ గారు స్వయంగా ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి మీద మీరు మాట్లాడితే తెలంగాణ భవన్ మీద నేను దాడి చేస్తాను. అవును, మరి ఇదేమన్నా రెసిప్రోకల్ ఛానల్ మీద తర్వాత తెలంగాణ భవన్ మీద మరి ఇప్పుడేమన్నా మీరు ఆ రుణాన్ని తీర్చుకుంటున్నారా? సరైన చర్య తీసుకోకుండా తర్వాత ఎందుకు సెక్షన్ 11 పెట్టినారు, ఎందుకు సెక్షన్ 6 కిందకి మార్చినారు? సరే మార్చిండ్రు, మంచి పని చేసిండ్రు, కానీ దానికైనా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు వేశారండి యాంటిసిపేటరీ బెయిల్? అరెస్ట్ని తప్పించుకోవడానికి ఏదో గ్రౌండ్ చెప్పినారు, అది అందరికి హక్కు ఉంటుంది. మరి నేను యాంటిసిపేటరీ బెయిల్ వేసిన అని రాయాలి కదా. ఐఎమ్ కొలేటింగ్ ఎవిడెన్స్ టు డిస్ప్రూవ్ ది కంప్లైంట్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఎట్లా ఉందంటే తమకు కావాల్సిన వాళ్లకు కోర్టుకు పోతేందుకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తుంది. మనం హైడ్రా విషయంలో చూసిన ముఖ్యమంత్రి అన్న ఇల్లు FTL లో ఉంటే హైడ్రా వాళ్ళు కూల్చేస్తారేమో అని ఆయన కూల్చేయకుండా ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేంత వరకు వెయిట్ చేసి అప్పుడు స్టే తెచ్చుకున్నాడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. కావాల్సినకి ఎంతైనా వడ్డిస్తారు, ఆకలి అయ్యేవాడిని మార్చిపెడతాం. ఇవాళ ఇక్కడ విక్టిమ్ని నాశనం చేసే కార్యక్రమం, విక్టిమ్ని డిమోరలైజ్ చేసే కార్యక్రమం, విక్టిమ్ని న్యాయం జరగాలి, విక్టిమ్కి న్యాయం జరగాలని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఇవాళ ఓపెన్గా బండి సంజయ్ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడండి? హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, కాషాయ జెండాను అడ్డం పెట్టుకొని, హనుమాన్ జయంతిని అడ్డం పెట్టుకొని, ఆంజనేయ స్వామిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. మీ ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టినట్టుగా నేను కూడా మిమ్మల్ని అందరినీ తగలబెడతా అని చెప్పేసి సంగతి చూస్తా, నన్ను కెలికినరు అంటాడు. నన్ను కెలికితే ఎట్లా ఉంటుందో అందరి సంగతి చూస్తా అంటాడు. ఒక హోం మంత్రిగా ఉండి, ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈ రకంగా మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. వాళ్ళు చెవులలో పత్తి పెట్టుకొని వినిపించినట్టుగా నటిస్తున్నారు. కాబట్టి ఒకటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో న్యాయం చేసేదానికి ఇంట్రెస్ట్ లేదనేదే ఇప్పుడు అనిపిస్తూ ఉంది. మీరు ఇప్పుడు బండి భగీరథ దగ్గర నుంచి ఒక లెటర్, ఒక ఈమెయిల్ రాగానే మీరు ప్రెస్కి రిలీజ్ చేస్తున్నారు. దాని మీద మీ చర్య ఏందో ప్రెస్కి ఎందుకు చెప్పట్లేదు? దాని మీద ఎందుకు ప్రెస్కి చెప్పట్లేదు? తర్వాత ఒక ఆడకూతురికి అన్యాయం జరిగిందని ఆడకూతురు కంప్లైంట్ చేసినప్పుడు తను సొంతంగా కానీ తల్లి ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ కంప్లైంట్ చేసినప్పుడు ఉండాల్సిన సీరియస్నెస్ ఏముండాలనేది కూడా అదే చట్టంలో చెప్పింది. ఆ చట్టంలో చెప్పిన ఏ ఒక్క పద్ధతిని ఇవాళ ప్రభుత్వం పాటించట్లేదు అని అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది అనే ఇది నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఈ కేసు విషయంలో అందరూ కుట్రలో భాగస్వాములైనరు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగస్వాములైంది, భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగస్వామైంది, పోలీసులు ఈ కుట్రలో భాగస్వాములైనారు, మీడియా ఈ కుట్రలో భాగస్వాములైంది. మొత్తం ఈ 4 స్తంభాలు అంటారు కదా, జ్యుడిషియరీ ఒక్కదాన్ని పక్కన పెట్టేసేస్తే ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ గవర్నమెంట్ అండ్ ది మీడియా, ఈ 3 పిల్లర్లు కూడా ఏకమైపోయినాయి.
ఈ కుట్రలు భాగస్వాములైనాయి. ఒక హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, కాషాయ జెండాను అడ్డం పెట్టుకొని పోక్సో కేసులో నిందితుడైన తను కొడుకుని కాపాడుకోవాలని బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలారా రండి, కలిసి అడుగుదాం, బరాబర్ అడుగుదాం. హిందూ ధర్మం ఇదే నేర్పిస్తుందా? హిందూ ధర్మాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? హిందూ ధర్మాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? నీ కొడుకు చేసిన ఘనకార్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం హిందూ ధర్మాన్ని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? ఇప్పటికే హిందూ ధర్మాన్ని చాలామంది భ్రష్టు పట్టిస్తున్నారు. దాంట్లో మీరు కూడా ఒకరిగా మారిపోతున్నారు. ఎందుకు ఈ రకంగా హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. భరత్ గారు, నిన్న కరీంనగర్లో ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండు. అక్కడ ఆ స్పీచు ఒక ఆధ్యాత్మిక యాత్రలో ఇచ్చిన స్పీచ్ లాగా లేదు. అది ఒక ఎదుటి వాడిని బెదిరిస్తేందుకు ఇచ్చిన స్పీచ్ లాగా ఉంది. అంటే అంట్లాంటి వేదికను కూడా వీళ్ళు దీనికోసం వాడుకుంటారు. కాదండి, బెదిరిస్తూనే మాట్లాడాడు. మీకు ఒక 2 నిమిషాలు నాకు అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి. ఎందుకు అనంటే శ్రీరాముడి పేరు, ఆంజనేయ స్వామి పేరు, వీళ్ళందరి పేరు తీసుకొని ఇలా ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో, శ్రీరాముని ఆంజనేయ స్వామిని దుర్మార్గంగా ఒక దుర్మార్గమైన ఆరోపణలు, దుర్మార్గమైన పని చేసిండ్రు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సమర్థించేదానికి రాముడి పేరు తీసుకుంటారు. అసలు రాముడి చరిత్ర ఏంది? తన భార్యను ఎత్తుకొని పోయి రావణుడు అశోకవనంలో పెట్టినాడు, కానీ ముట్టుకోలే. పురాణం చెప్తా ఉంది, చరిత్ర చెప్తా ఉంది, ఆయన ముట్టుకోలే. రాముడు ఆంజనేయ స్వామి పక్కన పెట్టండి, వాళ్ళ పేరు తీసుకోవడానికి నీకు అర్హత లేదు. ఇవాళ నువ్వు ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ పేరు తీసుకోవడానికి అర్హత లేదు. నువ్వు దుర్మార్గంగా వాళ్ళ పేరుని దుర్వినియోగం చేయడమే కాకుండా నువ్వు కనీసం రావణుడి పేరు తీసుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. రావణుడు సీతమ్మ వారిని తీసుకొని పోయి అశోకవనంలో పెట్టిండే కానీ ఇనాప్రాపరియేట్గా బిహేవ్ చేయలేదు. ఇక్కడ నీ కొడుకు మీద ఆరోపణలు ఏంటిది? విక్టిమ్ తల్లి చేసిన ఆరోపణలు ఏంది? ఆరోపణల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా ఆరోపణలని కప్పిపుచ్చేదానికోసం జరిగే ప్రయత్నాలను వ్యతిరేకించే ప్రజలని, ప్రజా సంఘాలని, పార్టీలని ఇవాళ నువ్వు ఏకంగా బెదిరించుకుంటూ పోతూ ఉంటే, తర్వాత ఇంకొక విషయం అండి, ఈ కేసుని పైకి రాకుండా మూసివేయాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి బండి సంజయ్ గారి మీద ఒక ఆరోపణ ఉంది. తను పిలిచి బెదిరించినాడని. ఈ పిలిచి బెదిరించడము, పిలిచి అమ్మాయి తల్లిని బెదిరించినాడు అనేది ఒకటి ఉన్నది. పిలిచి అమ్మాయి తల్లిని బెదిరించావు, ఇవాళ పబ్లిక్గా న్యాయం కోరుకున్న వాళ్ళని బెదిరిస్తా ఉన్నావు. కాబట్టి ఇవి ఏదైతే ఉన్నదో, నువ్వు దేవుడి పేరు, ప్రజలు ఆరాధించే రాముడి పేరు తీసుకుంటే నీకు నువ్వేం యాక్షన్ తీసుకోగలుగుతావో లేదో తెలియదని ప్రజలు తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో నీకు బుద్ధి చెప్తారు, గ్యారంటీగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే రాముడు ఎవరు? మీరేమన్నా రాముడిని కనిపెట్టి ప్రజలకి ఇంట్రడ్యూస్ చేసినారా? రాముడు మర్యాద పురుషోత్తముడు, లోకం మొత్తం రాముడిని ఆరాధిస్తుంది. ఎందుకంటే నిబద్ధత కలిగిన వ్యక్తి. నీకు నిబద్ధత ఎక్కడ ఉన్నది? పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే టైప్ నువ్వు. భరత్ గారు, ఇంకొక కీలకమైన విషయం ఉంది. ఆ కీలకమైన విషయం ఒకటి ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద నుంచి పత్రికలు ప్రచురిస్తున్న వాళ్ళు, లేకపోతే పత్రికలు ప్రింట్ చేసి తెలంగాణ మొత్తం అమ్ముతున్న వాళ్ళు, తెలంగాణ గడ్డ మీద నుంచి ప్రసారాలు చేస్తున్న టీవీ ఛానళ్ళు, ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా, ఏ ఒక్క పత్రిక కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రజలకు చెప్తలేరు. ఈ కేసుకు సంబంధించి అస్సలు మాట్లాడతలేరు. ఏవైనా మాట్లాడుతున్నారు అని చెప్తే బండి సంజయ్ దగ్గర నుంచి ఏదైనా వస్తే అది ప్రింట్ చేస్తున్నారు, అది ప్రసారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏదైనా వస్తే అది ప్రింట్ చేస్తున్నారు, అది ప్రచురిస్తున్నారు. కానీ ఇంతకుముందు ఇట్లాంటి కేసులున్న సందర్భాల్లోనే ఈ మీడియా ఏ రకంగా చేసింది, దాంట్లో 1% కూడా చేస్తలేరు. 6 నెలల కిందనే మనం చూసినాం, లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలోనే చూసినాం. ఒక సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనేట ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలే వస్తే పోక్సో కేసే రిజిస్టర్ అయితే ఏ రకంగా ఈ మీడియాలు గంటలు ఆ కార్యక్రమాన్ని నడిపించినాయి. గంటలు జానీ మాస్టర్కి సంబంధించిన
లైంగిక వేధింపులకు సంబంధించి కానీ ఆ కేసుకు సంబంధించిన విషయాలు కానీ ఎంత చూపించినాయి, ఇప్పుడు ఎంత చూపిస్తున్నాయి, ఎందుకు? అప్పుడు అక్కడ జానీ మాస్టర్ చేసింది కూడా మైనర్ బాలిక పట్ల అత్యాచారమే కదా. ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఎదుర్కొంటున్న ఆరోపణలు కూడా ఒక మైనర్ బాలిక పైన చేసిన అత్యాచారాలే కదా. మరి ఎందుకు మీరు మాట్లాడతలేరు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? తెలంగాణ ప్రజల దగ్గర మీరు విశ్వసనీయత కోల్పోయినరు. భరత్ గారు మీరు చూస్తుంటారు తెలంగాణ ప్రజల పట్ల ఇవాళ ఎవరైతే పక్షపాతంతోని సరైన కవరేజ్ ఇవ్వట్లేదో, బాధితురాల యొక్క వేదన గురించి అసలు పట్టించుకోకుండా పైనుంచి వక్రమైన పద్ధతుల్లో వికృతమైన రాతలు రాసే ఈ పత్రికలు ఎవరికి అధికార పార్టీకి రెండు అధికార పార్టీలకి ఒక చెల్లని నాణానికి ఇరుపక్కల ఉన్న కాంగ్రెస్ బీజేపీకి ఒత్తాసు పలికేది అర్థం కాని విషయం ఏం లేదండి. ఎంగిలి మెతుకులకి ఆర్థిక లాభాలకి కోసము ఎంగిలి మెతుకులు ఆర్థిక లాభాలంటారా, లేకపోతే బండి సంజయ్ భయపెట్టించినట్టు భయపడుతున్నారా? వీళ్ళు భయపడితే వీళ్ళు జర్నలిస్టులుగా ఉండడం ఎందుకు, జర్నలిజం చేయడం ఎందుకు? ఎంగులు మెతుకులు తినే వాళ్ళ స్థైర్యం కానీ తర్వాత వాళ్ళ ఆలోచన విధానం కానీ గంతే ఉంటుందండి, అంతకన్నా ఏం ఉండదు. లొంగిపోయి ఇష్టానికి పేపర్ పేరు మీద అంటే పత్రికా స్వేచ్ఛని దుర్వినియోగం చేయడము, తర్వాత పత్రికా స్వేచ్ఛని ప్రజల కోసం వినియోగించకపోవడము, ఇవన్నీ కూడా మనకు అసహ్యం వేస్తుంది. వీళ్ళ గురించి మాట్లాడాలనా? ఇంత పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపత్రికలు దాన్ని వాస్తవం అని చెప్పేసి నిరూపిస్తున్నాయి. ఈ కేసు నిరూపిస్తూ ఉంది. చాలా అసహ్యం కలుగుతూ ఉన్నది. ఎందుకు ఇప్పుడు ఇవి ఎవడన్నా ఇట్లా ఈ డబ్బుతో తిన్నవాడు ఏమైనా 1000 సంవత్సరాలు బతుకుతాడా? ఆత్మాభిమానం లేకుండా సమాజానికి కీడు చేసేవాళ్ళు తప్ప మేలు చేసేవాళ్ళు కాదు కదా వీళ్ళు. సమాజానికి మేలు చేసేదానికోసము, డెమోక్రసీని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికోసము, ప్రజాస్వామిక హక్కులు, తర్వాత ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు, రైట్ టు లైఫ్, తర్వాత ఈక్వాలిటీ బిఫోర్ ది లా. ఇప్పుడు ఆ బాధితురాలకి ఎక్కడ ఉందండి ఈక్వాలిటీ బిఫోర్ లా? ఈ విషయాలు రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత రాజ్యాంగ బాధ్యత పోలీసుల మీద ప్రభుత్వం మీద ఏదైతే ఉందో, ఈ రెండింటిని విస్మరిస్తున్నప్పుడు పోలీసులు ప్రభుత్వం ఇది విస్మరించి బాధితులకి ఇంకా అన్యాయం జరుగుతున్నప్పుడు, జరిగేదానికోసం అవకాశం ఇస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు పత్రికలు అనేదానికి లేవండి. పాంప్లెంట్స్ ఇవి, పాంప్లెంట్స్ కాదు, ఏమనాలో కూడా తెలియదు. అంటే ఒక వర్ణనాతీతమైన అన్యాయం, వర్ణనాతీతమైన ఒక స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఇవాళ ఉన్నది పత్రికా రంగంలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి. దేని పనికిరారు ఆ మీడియా. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇంతకన్నా అధ్వానం చేస్తున్నారు, ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు. ఒకటే సమాధానం ఏంటంటే తెలంగాణ ప్రజలు అందరికీ విజ్ఞప్తి, ఈ పత్రికల్ని బహిష్కరించండి, ఈ టీవీలు చూడకండి. అది ఒకటే సరి అయిన సమాధానం. బహిష్కరించకపోయినా లేకపోతే చదివినా చూసినా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, వీళ్ళు మీకు వాస్తవాలు చెప్తలేరు అనేది గుర్తుంచుకోండి. మీరు చదవండి, చూస్తే వాస్తవాలు చెప్పట్లేదు, విష ప్రచారం చేస్తున్నారని మేము ఒక పత్రికను బహిష్కరించినాం. అది ఇప్పటికా బహిష్కరణ అమల్లో ఉన్నది. అట్లనే ఇవాళ మేము ఒక మార్గం అయితే మాకు తోచిన మార్గము, న్యాయం అనుకున్న మార్గము, డెమోక్రసీలో ఏదైతే మేము ఎక్సర్సైజ్ చేయాలో మా పార్టీ ఎక్సర్సైజ్ చేసి మా అధ్యక్షుల వారు ఆదేశించినారు, మేము బహిష్కరించినాం. ఆంధ్రజ్యోతిని బహిష్కరించినాం. మీరు కూడా బహిష్కరించండి, ప్రజలందరూ కూడా బహిష్కరించాలి. బహిష్కరిస్తారేమో టీవీ ఛానల్ ఇళ్లలోకి వచ్చేస్తాయి కదా. టీవీ ఛానల్ పెట్టుకోవద్దండి, 100 ఛానళ్ళు ఉన్నాయి, చూడొచ్చు. అన్యాయం ఒక్కటి మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని చూడండి, వీళ్ళు తెలంగాణ బాగు కోరే ఛానళ్ళు కాదు, వీళ్ళు తెలంగాణకు మంచి చేసే ఛానళ్ళు కావు, వీళ్ళు తెలంగాణకు మంచి చేసే పనులు చెప్పరు. రాష్ట్రంలో వరి కొనుగోలు లేక రైతులు అల్లాడుతుంటే ఆ వార్తలను మీకు చెప్పరు. పోక్సో కేసులో ఒక మంత్రి కొడుకు నిందితుడిగా ఉంటే దాని గురించి చెప్పరు. ఏ రకంగా కూడా వీరు మీకు వాస్తవాలు చెప్తలేరు. ఇది గ్రహించండి. నేను కూడా అదే చెప్పదలుచుకున్నా భరత్ గారు, గ్రహించాల. వాళ్ళు వాస్తవాలు చెప్పరు, తెలిసిపోయింది. ప్రజలు కూడా ఏదో గుర్తించాలనుకుంటున్నాను. ఇవాళ
మీరు నిజం అనేది పెద్ద నిప్పు లాంటిదండి. అసలు మీరు ఎంత అబద్ధాల చెత్త దాని మీద వేస్తే అది తగలబెట్టుకొని అది పైకే వస్తుంది తప్ప మీరు అది ఒక భ్రమ. వాస్తవాలని దాచుదాము, సూర్యునికి చేతులు అడ్డం పెట్టి సూర్యుని వెలుతురు రాకుండా చేద్దాము. ఈ అంతా ప్రపంచము మనం తెలుసుకున్న ప్రపంచం వేల సంవత్సరాలు ఈ మీడియా అంతా ఇట్లా చేస్తుంది కాబట్టి ఏ సోషల్ మీడియా అయితే చేస్తుందో ఆ సోషల్ మీడియాను కూడా విచ్చలవిడిగా బెదిరిస్తుంది ప్రభుత్వం, పోలీసులు చేస్తారండి. వాళ్ళు బెదిరిస్తారు, ప్రజలు ఎదిరిస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బెదిరిస్తే భయపడేటోళ్ళు కాదు కదా. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గడ్డ గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఇయ్యాలే కాదండి, గత 2000 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా మీరు హిస్టరీని చూస్తే తెలంగాణ ఎప్పుడు కూడా ఎవరికి లొంగలేదు. లొంగ తీసుకునే ప్రయత్నం చేసిన ప్రతిసారి తిరగబడింది, ప్రతిసారి గెలిచింది. ఇవాళ బీజేపీ అదే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇట్లాంటి దుర్మార్గులని ఇవాళ తెలంగాణ మీద వదిలి వేట కుక్కల్ని తరువాత క్రూర మృగాల్ని వదిలినట్టుగా ఇవాళ తెలంగాణ మీద వదిలితే తెలంగాణ కొట్లాడుతుంది. బెదిరిస్తే భయపడేటోళ్ళు తెలంగాణలో అయితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ఉద్యమ నేతని ఏ రకంగా బెదిరించిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా బెదిరించిండ్రు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రకంగా బెదిరించిండ్రు, రాజశేఖర రెడ్డి బెదిరించలేదా, కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించలేదా, సోనియా గాంధీ బెదిరించలేదా, దిగ్విజయ్ సింగ్ బెదిరించలేదా, గులాం నబీ ఆజాద్ బెదిరించలేదా, ఎంతమంది బెదిరించలేదు? వీళ్ళ బెదిరించినాక కూడా కొట్లాడి సాధించిన తెలంగాణని ప్రధానమంత్రి అభివర్ణించిన తీరు ఏదైతే ఉందో సిగ్గుచేటండి. ఇప్పుడు కూడా బెదిరించినట్టే, వాటి కూడా బెదిరిస్తాడు. బెదిరించి 7 మండలాలను ఎత్తుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పినాడు. తర్వాత సీలేరు ప్రాజెక్ట్ని అప్పచెప్పినాడు. తల్లిని చంపి పిల్లని బతికిచ్చిందని అంటాడు. ఒక సెన్స్లెస్ అపోజిషన్, ఒక సెన్స్లెస్ ఆపరేషన్ని తెలంగాణ మీద, తెలంగాణను తీసుకొచ్చిన నాయకత్వం మీద, తెలంగాణని దేశంలో ఏ రాజకీయ నాయకుడు అభివృద్ధి చేయని పద్ధతిలో తెలంగాణ అభివృద్ధి చేసిన నాయకుడి మీద, తర్వాత న్యాయం కోసం మాట్లాడే తెలంగాణ ప్రజల మీద కన్సిస్టెంట్గా ఈ దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఈ దౌర్జన్యాన్ని తెలంగాణ ఎదుర్కొంటుంది, కొట్లాడుతుంది, నిలబడుతుంది, గెలుస్తుంది. థ్యాంక్ యూ భరత్ గారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు తెలంగాణ మహిళలకు బాసటగా ఉండవలసిన అవసరం ఉంది, తెలంగాణలో బాలికలకు బాసటగా ఉండవలసిన అవసరం ఉంది, యువతులకు బాసటగా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించవలసిన అవసరం ఉంది. టీ న్యూస్ ఎప్పటికప్పుడు బరాబర్ అడుగుతూనే ఉంటుంది. ఈరోజు అడుగుతుంది, రేపు అడుగుతుంది, ప్రతిరోజు అడుగుతూనే ఉంటుంది, 24 గంటలు అడుగుతూనే ఉంటుంది. మనమందరం కలిసి అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ఇది వాళ్ళ కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.